హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే మార్నింగే ఫ్రెష్ అయిపోయాక దీపమంతా పెట్టేసుకున్నానండి. దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకున్నాక నార్మల్గా మాకైతే ఈవినింగ్ వస్తాయి మున్సిపాలిటీ వాటరు. కానీ ఈరోజు మార్నింగ్ వచ్చాయండి. అవే ఇక్కడ పట్టేసుకున్నాను వాటర్ అంతా. తర్వాత కిచెన్లోకి వచ్చాను. చూసారా, కిచెను ముందు రోజు నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఉదయం ఎంత హడావిడి ఉన్నా ప్రశాంతంగా ప్లెజెంట్గా పని చేసుకోవచ్చు. మనకి వంటగదే కదా అన్ని రూమ్స్లో కంటే ఇంపార్టెంట్. ఇక్కడ చికాకు పడ్డామంటే రోజంతా ఎఫెక్ట్ ఉంటుందండి. అందుకు నార్మల్గా నేనైతే ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. అది ఏ టైం అయినా సరే నెక్స్ట్ డేకి ప్లెజెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా అది మనకి ఆ అలవాటు ఇంకా చాలా అవసరం కూడాను. ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యానని చెప్పాను కదా. తర్వాత మా కన్నమ్మ కోసము రాగి మాల్ట్ చేస్తున్నాను. చూసారా, ఫస్ట్ అది చేసి పక్కన పెట్టిస్తే వీళ్ళు లేచేసరికి అది కొంచెం చల్లారుద్ది. మనం వంట స్టార్ట్ చేసేటప్పటికి ఆ ఉడికే టైంలో వాడికి ఫుడ్ పెట్టియచ్చు అదనమాట. అందుకని నేను ఫస్ట్ లేచిన వెంటనే కొంచెం రాగి మాల్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక బౌల్లో ఒక 3-4 స్పూన్స్ రాగి పిండి కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. దీనికి నేను మెజర్మెంట్స్ ఏమి ఉండవండి. నార్మల్గా రెగ్యులర్గా రోజు చేస్తూ ఉంటాను కదా, అందుకని అలా కొద్ది వాటర్ పెట్టి అవి మరిగేలోపు పక్కన ఈ పిండిలో వాటర్ వేసి కలిపి పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఏం తిన్నా తినకపోయినా ఇది చాలా అవసరం అండి. మనకు కూడా అంతే కదా, చాలామంది రాగి పిండి రాగి మాల్ట్ తినటం అలవాటు ఉంటుంది. మాకు కూడా అంతే. మా కన్నంకైతే రెగ్యులర్గా చేస్తాను. చూడండి, ఇక్కడ ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోయాక ఈ కలిపి పెట్టుకున్న పిండి అందులో వేసేసాను. ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. ఈజీగా ఉంటుంది, హెల్తీ కూడా. చిన్నపిల్లలకి కాదు, మనకు కూడాను. అది అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోద్ది. ఆఫ్ చేసేయడమేని స్టవ్. అదిగోండి, అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలా కలిపి పెట్టుకున్నాక దగ్గరగా బుడగలు వస్తాయి కదా, అలాంటప్పుడు ఆఫ్ చేసేయాలండి. అది కుక్ అయిపోయినట్టేని. ఇది రెగ్యులర్గా మా ఇంట్లో జరిగే పని. అందరికీ తెలిసి ఉంటుంది, కొత్తగా ఏం చెప్పేది ఏమి ఉండదు. కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా అలవాటు చేసుకుంటే మంచిదండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిది. ఆ తర్వాత ఒకవైపు మా వాళ్ళకి టీ పెట్టేశాను. ఇంకోవైపు బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ పెడుతున్నాను. ఈ ఇడ్లీ కూడా రెగ్యులర్గా మా ఇంట్లో ఉండేదేనండి. అది అలా అలవాటు అయిపోయింది. అందుకు అదే కంటిన్యూ చేసేస్తాను నేను కూడాను. ఆ ఇడ్లీ పాత్ర పెట్టి అందులో కూడా వాటర్ వేసుకున్నాక సరిపోయేంత ఫ్లేమ్ హైలో పెట్టి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 15 మినిట్స్లో కుక్ అయిపోద్దండి. ఇలాంటివన్నీ మనకు అంత పెద్ద హడావిడి అయిన పనులు కాదు, రెగ్యులర్గా చేసేవే కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాకపోతే చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం అలా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. అదిగోండి పెట్టేశాను. అదో 15 మినిట్స్ లేదా 10 మినిట్స్లో కుక్ అయిపోద్ది. అటువైపు టీ పెట్టానని చెప్పాను కదా, ఇగోండి మా అత్తగారికి మా హస్బెండ్కి టీ వేసి ఇచ్చేస్తున్నాను. మనదంతా తర్వాత సంగతి. అంత వేగంగా పని ఉండేటప్పుడు నేను అంత ఫ్రీగా కూర్చొని టీ తాగినంత ఓపిక ఉండదండి. ముందు పని అయ్యి తర్వాత తీరిగ్గా కూర్చొని నా కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తాను. టీ అయిపోయాక అదే బర్నర్ పైన చట్నీ కోసము పెట్టేసుకున్నాను. పల్లీ చట్నీ చేసేస్తున్నానండి ఈరోజు సింపుల్గా. కొద్దిగా పల్లీలు, కొంచెం ఆయిల్ వేసి దానిలో కొద్దిగా పచ్చిమిర్చి, ఓ 2-3 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 2, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. అందరికీ తెలిసిందే కదా, చట్నీ కోసం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముండదు. ఇదిగోండి, ఇది కూడా వేగిపోయింది. కొద్దిగా చల్లారాక దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ టీ చట్నీ ఇవి అయ్యేలోపు మా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇడ్లీ కూడా పక్కకు పెట్టేశాక చట్నీ వేసేసుకుంటున్నాను. చల్లగా చేసుకొని వేసుకుంటే అది మన వైపు పడిపోదండి. లేదంటే వేడి ఉన్నప్పుడు ఏదైనా గ్రైండ్ చేసామంటే ఆ మూతంతా ఊడి మన వైపే పడుతుంది. అది మళ్ళీ అదంతా డబల్ పని అవుద్ది. అందుకని కొంచెం టైం తీసుకొని పక్కన పెట్టి చల్లగా చేశాక మిక్సీ వేసుకుంటే బెస్ట్. ఇది నా టిప్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు.
గ్రైండ్ చేయడం అయిపోయింది. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 పక్కన పెట్టేసాక ఇంకా పనిలో పని మరెందుకు, మనకి లంచ్ బాక్స్‌లో అవి ఇవి ఉంటాయి కదా హడావిడి. ఇంకా లంచ్ కోసము రైసు, కర్రీ, పప్పు అలాంటివి ఏవైనా చేయాలి కదా! ఈ ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయి వాళ్ళకి ఇచ్చిస్తే, టీ ఒకటి అయిపోతే వాళ్ళ పని మనకుండదు, మన పని వాళ్ళకుండదు. మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. ఇంక వాళ్ళు పడుకొనే ఉన్నారు మా వాళ్ళు. ఈలోపు నేను ఈ పని చేసుకుంటున్నాను. చిన్నపిల్లలు కొంచెం పడుకునే టైంలోనే కదా మనకెక్కువ, అది హాఫ్ ఎన్ అవర్ అవ్వాల్సింది మనకి 1 అవర్ తీసుకుంటది ఏ పనైనా. వాళ్ళు కొంచెం ప్రశాంతంగా పడుకునేటప్పుడు చేసుకుంటే మనకి తక్కువ టైంలో పని అయిపోద్దని నా ఫీలింగు. మనం బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాటర్ తెచ్చేసుకున్నాను కదా! ఫస్ట్ చూపించాను. రైస్ కడిగి అందులో వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. తప్పెలలో వాటర్ ఏసుకున్నాక అది పొయ్యి మీద పెట్టేస్తాను. మేమైతే కుక్కర్ అవి వాడమండి అసలు. పప్పు కోసం వాడతానంతే. నార్మల్‌గా అయితే ఇలా ఎసరు పెట్టుకొని అదే రైస్ కడిగేసి పెట్టుకొని దానిలో ఎసరు పోసుకొని వార్చేసుకోవడమేనండి. ఉంచుకుంటాము. కుక్కర్ పెట్టామంటే మాకు అలవాటు లేదు కదా మా ఇంట్లో. అందుకని ఆ రోజు కొంచెం స్టమక్కు ఉబ్బినట్టు అలా అనిపిస్తదని చెప్తారు. ఒకవేళ ఇన్‌కేస్ ఎప్పుడో హడావిడిలో పెట్టినా సరే అది వర్కౌట్ అవ్వదు మాకు. అందుకు ఆ ఐడియానే తీసేసి ఎంత టైం తక్కువ షెడ్యూల్‌లో ఉన్నా సరే నేను మ్యాక్సిమం ఇలానే చేస్తాను. మనం ఏది చేసినా అది తినటానికి ఉపయోగపడితే పర్లేదు కానీ, అనవసరంగా ఉండిపోతే వేస్ట్ కదండీ! దానివల్ల ఇంకా హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం అవంతా ఎందుకు? పప్పు అంటే తప్పదు కదా! అది కుక్కర్‌లోనే వేసుకోవాలి. అందుకని చెప్పి నేను మా ఇంటికొచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కుక్కర్‌లో రైస్ వండటం అదేం అలవాటు లేదండి. ఇలా వార్చేసుకోవడమే అలవాటు. తర్వాత ఇటువైపు దొండకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రై కోసము. కడాయి పెట్టి తాలింపేసేసుకున్నాను. అందరికీ తెలిసిందే కదా! నార్మల్ వంటలే చేస్తాను నేను కూడా. ఎందుకంటే మనం మసాలాలు అవి ఎక్కువ, ఆయిల్ ఫుడ్ అదంతా ఎక్కువ తినరు. మనం తినంది మనం చేసుకొని ఏం చేస్తాం చెప్పండి? అందుకని నార్మల్‌గా రెగ్యులర్ వంటలే చేస్తాను. తాలింపు వేగిపోయాక ముందుగా కడిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేయించేసాను. అవి వేగాక ఉప్పు, పసుపు వేసి నేను ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేస్తానండి. ఏ కర్రీకైనా ఇదే నా ప్రాసెసు. తాలింపు వేసేస్తాను. తర్వాత ముక్కలు వేసి, ఉప్పు, పసుపు వేసి 5 మినిట్స్ దానికి టైం ఇస్తాననమాట. ఆ తర్వాత కొంచెం మగ్గిపోయాయి అన్నప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కారం ఇలా వేసేసుకుంటాను. అవి కూడా లైట్‌గా వేస్తాను. మా ఇంట్లో కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అందుకని నేను కూడా భయపడి ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చేస్తుంటాను. అదే చూసారా, ఇలా కొద్దిసేపు మగ్గిపోయాక వాటర్ అంతా ఎగిరిపోయాయి అనిపించాక మనం మూత పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 5-10 మినిట్స్‌లో అయిపోద్ది. ఒకవైపు రైస్, ఒకవైపు దొండకాయ కూడా పెట్టేసాను. ఆ తర్వాత రసమో, పప్పో ఏదో ఉంటే చేసేస్తానని అక్కడికి ఆపాను. తర్వాత మనకి టిఫిన్స్ అయ్యాక వెజిల్స్ చూసారా, ఇది కూడా తప్పదు కదా రెగ్యులర్ వంట అంటే. వంట ఉంటది, వెజిల్స్ క్లీనింగ్ కూడా ఉంటది. కాబట్టి రోజు ఉండే వర్కే కాబట్టి చికాకు పడకుండా నిదానంగా చేసుకుంటే నాకు కూడా ఏమి అనిపించదు. అలా చేసేసుకుంటాను. ఇంకా ఆలోచిస్తే మనకన్నా బయట వర్క్ చేసే వాళ్ళదే కొంచెం ఎక్కువ కష్టం అనిపిస్తది. ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే ఇంట్లో మేనేజ్ చేయాలి, బయటని కూడా మేనేజ్ చేయాల్సి ఉంటది కదా! వాళ్ళు ఎలా చేస్తారో అనిపిస్తది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. ఏదైనా ఉమెన్ కొంచెం గ్రేట్ అనిపిస్తది నాకైతే. ఇవంతా వెజిల్స్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అది అయిపోయాక వంటగదిలో సగం పని అయిపోయినట్టు ఫీల్ అవుతాను. నాకు ఆ పనే కొంచెం ఎక్కువ అనిపిస్తదండి. వంట కూడా తొందరగా అయిపోద్ది. వెజిల్స్ క్లీనింగే అలా. అదెందుకో తెలీదు, ఎదురుగా కనిపిస్తే ఆ గ్లాసు, ఈ కప్పు, ఈ ప్లేటు, ఆ ప్లేటు అని అన్నీ తీసి ఎక్కువ చేసేసుకుంటాను. అది నాకు కొంచెం కష్టం అనిపిస్తది. ఆ అలవాటు ఎప్పుడు మార్చుకుంటానో కూడా తెలీదు. మార్చుకోలేనేమో బహుశా. మనకి ఏది అలవాటైతే అదే కదా! ఎదురుగా కనిపిస్తాయండి. అదిగోండి అక్కడవేవో ఉదయం హడావిడి తెలిసిందే కదా! 8 కల్లా బ్రేక్‌ఫాస్టు, ఇంకా లంచ్ బాక్స్‌లు కూడా తయారు చేయాలి. మనమే హ్యాండిల్ చేయాలి. అలాంటప్పుడు కొంచెం అలానే జరుగుద్ది. తర్వాత నిదానంగా క్లీన్ చేసుకుంటాను. ఆ హడావిడిలో మాత్రం ఎన్ని పాత్రలు వాడతానో నాకే తెలీదు. చకచకా చూపించేసినట్టు ఉంటది గానీ, ఇంచుమించు నాకు ఒక పూట అవుద్దండి ఈ పనంతా.
బాక్స్‌లు అయిపోయాక, ఈ వెజిల్స్ క్లీనింగ్ అయిపోయాక, ఇంకా బట్టలు ఉతకడం అయిపోయాక, కన్నమ్మకి బువ్వ పెట్టడం అయిపోయాక, అప్పుడండి ఏదైనా మన కోసం మనం కొంచెం టైం తీసుకోవాలి అంటే. నాకైతే అంతేనండి. ఇంకా తొందరగా లేవాలన్నా ఇప్పుడు లేవలేకపోతున్నాను. ఇంతకుముందు కొంచెం తొందరగానే లేచేదాన్ని 5కి అలాగా. ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు బ్రెయిన్‌లో అనుకుంటున్నా లేవలేకపోతున్నాను. అదెందుకో అర్థం కావట్లేదు. అంతేలెండి. ఎప్పుడూ ఒకేలా ఉండలేం కదా! ఇప్పుడు దానికోసం ఆలోచించి కూడా ఏం ఉపయోగం ఉండదు. అందుకని లేచిన టైంలోనే తొందరగా చేసుకోవాలని పెట్టుకున్నాననమాట నియమము. అందుకు వంట అయిపోయాక వెజిల్స్ కూడా క్లీన్ చేసేసాక ఇంచుమించు ఇదే ఓ 10, 11 టైం అయిపోద్దండి. ఆ తర్వాత ఏదో తినటం. అలా ఇంక చిన్న పిల్లలుంటే మనకసలు టైమే తెలీదు కదా! మా కన్నమ్మతో అయితే మరీని అలా చూసుకుంటూ ఉండడమే. ఇంకేముంటది. అదే చెప్పాను కదా! వర్కింగ్ వుమెన్ ఇంకెలా మేనేజ్ చేస్తారో కానీ, మనకి ఏదైనా నార్మల్ డే టైమ్‌లో కంటే 6కి లేచేది ఒక హాఫ్ అన్ అవరో, 1 అవర్ ముందే లేచామనుకోండి, రోజంతా పని లేకుండా ఉంటది. ఆ కొంచెం సేపు హాఫ్ అన్ అవర్ లేట్ పెట్టామంటే, ఆ కొద్ది టైంలో అవ్వాల్సిన పని రోజంతా అవుతూనే అనిపిస్తది. నేనైతే అలానే ఫీల్ అవుతాను. మీరేమంటారో దాని గురించి? అంతేలెండి. ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కొక్కటివి కదా! కన్నమ్మ రాకముందు మాత్రం పనున్నా, లేకపోయినా, అవసరం ఉన్నా, లేకపోయినా టక్ ఇలా అంటే అలా వచ్చేస్తదండి మెలకువ మార్నింగ్ పూట. ఎంతో టైం మిగిలేటట్టు అనిపించేది. ఇప్పుడు మెలకువ రావట్లేదు సరిగదా! రోజంతా పనిలానే ఉంది. ఇంకా వాడిని చూసుకోవడం అంటే ఇంకా హడావిడి నాకు. అంతేలెండి. కొంత టైం అలా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళయిపోయాక మనకి ఇంకొంచెం ఎక్కువ టైమే ఖాళీయే కదా! బయటికెళ్ళే పని లేకపోతే. అలా మాటల్లోనే వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసానండి. అలా మూడీగా ఉండి క్లీన్ చేసే బదులు ఏదో ప్లే లిస్ట్‌లో ఏవైనా సాంగ్స్ మనకు నచ్చినవి పెట్టుకొని, లేదంటే ఏదో ఒక దాని గురించి ఆలోచించుకుంటూ, పాజిటివ్‌గా ఆలోచించుకుంటూ ఉంటే అసలు పని తెలీదండి. అలా కాకుండా మూడీగా తప్పదు కదా అన్నట్టు చేస్తే కొంచెం కష్టమే అనిపిస్తది. మాటల్లోనే వెజిల్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి. అవంతా పక్కన పెట్టేసాక నెక్స్ట్ ఏం జరిగిందో చూస్తూ ఉండండి. ఎంత చేస్తున్నా ఇంట్లో వంటగది పనైతే జరుగుతూనే ఉంటుందండి. తరిగినట్టు అనిపించదు. మనం ఫీల్ అవుతాము కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి అది ఇది అని. కానీ అది ఏదో ఒకటి చేస్తుంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. విజిల్స్ అయిపోయాయి కాబట్టి నా ఆత్మారాముడు, నా మనశ్శాంతి శాంతించింది. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి కొద్దిసేపు కన్నమ్మతో ఆడాక ఇంకేమైనా మిగిలిన పనులు చెప్పాను కదా! బట్టలు వాష్ చేయడం అవన్నీ ఉంటాయి నెక్స్ట్. అంతే. మనమే కాదు అందరూ చేసే పనే కదండీ! దీనిలో గొప్పగా చెప్పుకునేదేముండదు. అంతేనండి ఈ వీడియో. మీకు గాని నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైయూస్ లిటిల్ వరల్డ్. చూసారా 11 అయ్యింది. చెమటలు ఎలా పోస్తున్నాయో మొఖం అంతా చెమటలే. అదే. ఈ వేసవికాలం మాత్రం చాలా కష్టమండి.